నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సంపూర్ణంగా కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ ఖాళీగా దర్శనమిస్తున్న బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు కరోనా వైరస్ పై యుద్ధం ప్రకటించిన భారత ప్రభుత్వానికి అండగా స్వీయ నిర్బంధాన్ని విధించుకున్న ప్రజలు ఇళ్లకే పరిమితమైన ప్రజానికం దేశంలో కరోనాకు స్థానం లేదు ఎన్ని రోజులైనా ఇళ్లకే పరిమితం అవుతామంటున్న యావత్ భారతావని ఇక డీటెయిల్స్ చూస్తే జనతా కర్ఫ్యూ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ సంపూర్ణంగా కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అన్ని ప్రాంతాలలో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. రైళ్లు రద్దన్న విషయం తెలియక చాలా మంది దూర ప్రాంత ప్రయాణికులు రైల్వే స్టేషన్ల వద్ద ఉన్నారు. ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. అయితే రాత్రి 9 గంటల తర్వాత రైళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో ప్రయాణికులు వేచి చూస్తున్నారు.
దాదాపు 90% మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక హైదరాబాద్ విజయవాడ హైవే మూసివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ బంద్ కనిపిస్తోంది. ఇక అనంతపూర్ జిల్లాలోని బెల్లారి బైపాస్ రోడ్, నెల్లూరు జిల్లాలోని వాకాడు, పోగోలు, గూడూరు మండలాలలో, కర్నూలు జిల్లాలోని దేవనకొండ, ఆదోని, భీమా సర్కిల్, జమలమడుగు జిల్లాలో జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది.
నైట్ డ్యూటీ ఈరోజు జనతా కర్ఫ్యూ సందర్భంగా సూర్యాపేట జిల్లాలో మరియు సూర్యాపేట పట్టణం నందు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనమని ఒక వారం రోజుల నుంచి పిలిపించినా కానీ కొంతమంది రోడ్ల మీద వెహికల్స్ వేసుకొని తిరగడం జరుగుతుంది. దయచేసి అందరూ కోఆపరేట్ చేసి ఇది మన కోసం, మన రక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాన్ని అందరూ అర్థం చేసుకొని ఈ జనతా కర్ఫ్యూకి సహకారం చేయవలసిందిగా ఇంట్లో నుంచి బయటకు ఎవరు రావద్దని కోరుతున్నాము. అట్లా ఎవరైనా రోడ్డుపైకి వస్తే వారి యొక్క వెహికల్ సీజ్ చేసి పోలీసులు పెట్టబడుతుంది. ఏమండి రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కరోనా వైరస్ పై యుద్ధం ప్రకటించిన భారత ప్రభుత్వానికి అండగా స్వీయ నిర్బంధాన్ని విధించుకున్నారు ప్రజల్లో వచ్చిన ఈ అవగాహన పట్ల అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మేము ఇంటూరు పెనుగొండ కవర్ చేస్తున్నాము. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు సార్ వాళ్ళు ఉన్నారు. మొత్తం మేమైతే ఇక్కడ అన్ని వీధుల్లో చెక్ చేశాము. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దీనివల్ల మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు మార్నింగ్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. వాళ్ళకి కర్ఫ్యూ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది ఒకసారి నాకు సార్ పేరు సార్. కరోనా వైరస్ అన్ని షాపులు, తోపుడు బండ్లు, రోడ్డుపై అమ్ముకునే వాళ్ళు మొత్తం స్ఫూర్తితో బాగా పనిచేస్తున్నారు. మెడికల్ షాపులు తప్పకుండా అన్నీ మొత్తం ఎవరు స్వచ్ఛందంగా అందరూ ఇంకా కరోనా వైరస్ జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు ఈ బంద్లో పాల్గొంటున్నారు. సార్ ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు కదా, ఏమన్నా ఇబ్బందులు అంటే హాస్పిటల్కి వెళ్తే ఎమర్జెన్సీ కేసులు కానీ ఏమైనా అస్వస్థ గురి కావడం కానీ అలాంటి మీకు ఏమైనా కేసులు కారణం అలాంటివి ఏం లేదు. మామూలు పిల్లలు వాళ్ళు ఉంటారంటే కానీ మిగతా ఎమర్జెన్సీ మాత్రం ఏం లేదు. అయితే మెడికల్ షాప్ వెళ్ళి మనకు ప్రజలకి అందుబాటులో ఎమర్జెన్సీ కోసం ఉంచారు. మెడికల్ షాపులు మాత్రం అందుబాటులో ఉంటే 24 వరకు అందుబాటులో. గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు జనతా కర్ఫ్యూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతున్నది. ప్రజలందరూ కూడా వ్యాపారస్తులు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా షాప్స్ బంద్ చేస్తున్నారు, ఎస్టాబ్లిష్మెంట్ బంద్ చేస్తున్నారు. చిన్న టీ కొట్టు కానీ, ఇడ్లీ బండి కానీ, తోపుడు బండి కానీ రోడ్ల మీద రాకుండా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ జనతా కర్ఫ్యూలో భాగస్వాములైనారు. మరి అదేవిధంగా ప్రజలు కూడా రోడ్ల మీద రాకుండా ఇళ్లలో ఉండి మరి ఈ పిలుపును జనతా కర్ఫ్యూను సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రజలందరూ కూడా సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది, సంఘీభావం తెలపడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కరీంనగర్ ప్రజలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పిలుపులో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అవ్వడం, మరి ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని తర్వాత ఎదుర్కోవడానికి మన జాతీయ ఐక్యతను ప్రదర్శించినందుకు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఈరోజు మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా రోడ్ల మీద ఉండి విధి నిర్వహణ చేస్తున్నారు. 24 అవర్స్ కర్ఫ్యూ కాబట్టి, ఇది జనతా కర్ఫ్యూ కాబట్టి రేపు ఉదయం 6 గంటల వరకు ఉంటుంది. ఈ రేపు ఉదయం 6 గంటల వరకు కూడా మా సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహణ చేస్తుంటారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రజలందరూ కూడా వాళ్ళ ఇండ్ల నుంచి బాల్కనీలోకి బయటకు వచ్చి మరి ప్రధానమంత్రి గారి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు చప్పట్లతో ఈ హెల్త్ వర్కర్స్ను తర్వాత కరోనా వ్యాప్తిని అరికట్టే దాంట్లో భాగస్వామ్యమైనటువంటి అందరూ కూడా హెల్త్ వర్కర్స్ కానీ మిగతా డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది కానీ వారికి సంఘీభావం వారికి అప్రిషియేషన్ తెలియజేయడానికి చప్పట్లు కొట్టడము, సైరన్లు వేయడము, విజిల్ వేయడము, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వారి అభినందనలు తెలపవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి విధి నిర్వహణలో పోలీసులు కమిట్మెంట్తో పనిచేస్తున్నాం. మరి ఇక్కడ కరీంనగర్లో ఈ 10 మంది ఇండోనేషియన్స్ ఇక్కడ వచ్చి వారందరూ కూడా కరోనా సోకిన తర్వాత చేపట్టినటువంటి చర్యల్లో పోలీసు కూడా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేయడం జరిగింది. మరి కరోనా ఎదుర్కొనేటువంటి విషయంలో పోలీస్ శాఖ పూర్తి సన్నద్ధంగా ఉన్నది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తిగా మేము సపోర్ట్ చేస్తున్నాం. మరి ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేటువంటి ఈ యుద్ధంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాల్సిందే నేను కోరుతున్నాను. వ్యక్తి తను పిఎఫ్ఐలో తిరుగుతాడు. అతను ఈ ఇండోనేషియన్స్తో ఇంటరాక్ట్ అయినట్టు తెలిసింది. మరి అతని మీద ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి GORT నంబర్ 4ను ఉల్లంఘించి కోచింగ్ సెంటర్ నడుపుతున్నప్పుడు మేము అతని మీద విద్యాశాఖ అధికారులతో కలిసి పోలీసులు రేడ్ చేయడం జరిగింది. అక్కడ అతని మీద కేసు కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ డే అతన్ని MRO ముందు బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే అతనికి మా ఇండోనేషియన్స్ వచ్చి ఇక్కడ చాలామందితో కలిసి మరి కొంతమందికి కరోనా వైరస్ సోకిన ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వారిని ఎవరెవరు కలిసిరనే విషయాన్ని మేము ఎంక్వైరీ చేసినాం. అందులో ఇతను కూడా యాక్టివ్గా తిరిగినట్టు తెలిసింది. మరి లాస్ట్ 3 days నుంచి అతను తప్పించుకున్నాడు. నేను రాత్రి అతన్ని పట్టుకొని గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో వైద్య అధికారులకు అప్పగించడం జరిగింది. వారు అతన్ని ఐసోలేషన్ వార్డులో పెట్టడం జరిగింది. మరి అతని పరిస్థితి ఇప్పుడైతే తెలియదు, కరోనా లక్షణాలు అయితే లేవు. కానీ వారితో యాక్టివ్గా తిరగడం వల్ల మరి అతన్ని తప్పనిసరిగా క్వారంటైన్లో ఉంచవలసినటువంటి అవసరం ఉంది.
ఉండే అన్నట్లు అక్కడ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. మొత్తం క్యాన్సల్ ఉన్నాయి కదా, క్యాన్సిల్ అయినాయి కదా ఇక్కడ టోటల్ క్యాన్సల్ ఉన్నాయి ఈరోజు. మొత్తం క్యాన్సల్ ఉన్నాయి. మాకు నైట్ ఇది ఇచ్చినట్లు ఇది పేపర్ ఇచ్చిర్రు, మీరు బార్డర్ క్రాస్ చేయొచ్చు. ఎవరు ఇచ్చారు అది నీకు? అక్కడ మన ఎస్ఐ డిఎస్పీ సంథింగ్ ఎవరో ఇచ్చారు ఇది పేపరు. ప్రకటించినారు మోదీ గారు. అది ఏ ఒక్క పార్టీ బంధు కూడాను ఇంత ఉద్రిక్తంగా జరిగినలేదు, చాలా బాగా జరిగినది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్ పాటించినారు. ఏ ఒక్కరు కూడాను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టడం లేదు. మేము ప్రభాకర్ మెడికల్ స్టోర్స్ హిందూపురం వాళ్ళు ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో మందులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వాకిలు తీసుకున్నాము. జై హింద్. మేము కూడా మద్దతు తెలుపుతున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంపూర్ణంగా కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ, ఖాళీగా దర్శనమిస్తున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. కరోనా వైరస్ పై యుద్ధం ప్రకటించిన భారత ప్రభుత్వానికి అండగా స్వీయ నిర్బంధాన్ని విధించుకున్న ప్రజలు, ఇళ్లకే పరిమితమైన ప్రజానికం. దేశంలో కరోనాకు స్థానం లేదు, ఎన్ని రోజులైనా ఇళ్లకే పరిమితం అవుతామంటున్న యావత్ భారతావని. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.